హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ తేజ్ లైఫ్ బైట్స్. ఈరోజు రెసిపీ అమ్మ స్టైల్లో ధనియాల రసం. ధనియాల రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్: ధనియాల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దగ్గు, జలుబు, సైనస్ ఇన్ఫెక్షన్స్కి బాగా ఉపయోగపడుతుంది. ధనియాల రసం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. 5 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, అల్లం వెల్లుల్లి లాస్ట్లో దంచుకొని వేసుకుందాం, పసుపు 1/2 టీ స్పూన్, 8 నుంచి 10 ఎండుమిరపకాయలు, కరివేపాకు 3 రెమ్మలు చీల్చుకొని వేసుకోవాలి. వాటర్ 1.5 లీటర్ యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి ఎగ్జాక్ట్గా సరిపోతాయి. అల్లం చిన్న ముక్క తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న చిన్న చిన్న స్లైసెస్ని మనం దంచుకోవాలి. దంచుకున్న అల్లంని ఈ రసంలో వేసుకోవాలి. దాంట్లో ఉన్న రసం మొత్తం దిగి టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని అన్నీ ఆల్రెడీ వేసించుకున్న ఇంగ్రీడియంట్స్ బౌల్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. బాగా మరలే వరకు మరలించుకోవాలి. 5 to 8 ఎల్లిపాయ కొమ్మలను బాగా దంచుకొని అది తిరగమాతలో వేసుకోవాలి. ఒక చిన్న పీస్ పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని బాగా తురుముకోవాలి. తురుముకున్న పచ్చి కొబ్బరిని ఒక చిన్న బౌల్లో వేసుకోవాలి. ఇలా రసం అనేది బాగా తెరలకాగి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం వాటర్లోకి దిగాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర బాగా చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర బాగా వేగిన తర్వాత మనం ముందే దంచి పెట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్, కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలి. 2 నుంచి 3 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఒక స్ట్రైనర్ని తీసుకోండి. ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న రసంని స్ట్రెయిన్ అవుట్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇలా సింపుల్గా టేస్టీగా ధనియాల రసం ప్రిపేర్ చేసుకోవచ్చు. వైట్ రైస్, నాన్ వెజ్ లేదా ఏదైనా ఫ్రైతో అయినా సర్వ్ చేసుకోవచ్చు.